హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మంచాల బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గంగారి మండలం గుడిమేటు గ్రామ శివారులో ఉన్నటువంటి గుట్టపై ఉన్న మహాదేవుని ఆలయం చూడడానికి వచ్చాము. అయితే ఈరోజు వచ్చేసి ఇక్కడ స్పెషల్ ఏంటంటే లక్ష దీపార్చన. దాంతోపాటు ఇక్కడ మన స్వామివారు ఉన్నారు. లక్ష దీపార్చన కన్నా ముందు ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుందట. అయితే దీనికి సంబంధించిన కార్యక్రమ వివరాలు మనకు చెప్పడానికి స్వామివారు రెడీగా ఉన్నారు. ఒకసారి అతని మాటలు తెలుసుకుందాం మనం. ఇక్కడ గుడిమెట్టుకు ఉన్న శివాలయం యొక్క ఆలయ చరిత్ర మీ మాటలు చెప్పండి. అందరికీ జై మహాదేవ్. పూర్వము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఆరాధ్య దైవము, అందరి దేవుళ్ళకు దేవుడు, దేవాది దేవుడు ఈ మహాదేవుడు. ఇక్కడ ఎవరైతే నమ్ముకొని ఈ భగవంతుణ్ణి దర్శిస్తున్నారో వారికి అందరికీ కూడా శుభంగానే జరుగుతున్నది. అదేవిధంగా దాదాపుగా ఈ క్షేత్రము 1000 సంవత్సరాలకు పైన చరిత్ర కలిగినటువంటి క్షేత్రం, మందిరము. కాకపోతే పూర్వం ఉన్నటువంటి మందిరం శిథిలావస్థలో ఉంటే మళ్ళీ ఒక దాదాపుగా 35 సంవత్సరాల క్రితం మళ్ళీ ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏమిటంటే, ఈ దేవాలయంలో శివలింగం ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారం లోపల ఈ క్షేత్రానికి, ఈ కొండకు ఎక్కడ వైపు నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల నుంచి చూసినా శివలింగ ఆకారంలోనే ఆకుపచ్చని శివలింగం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ శివలింగం ఏ విధంగా అయితే మనకు కనిపిస్తున్నదో అదేవిధంగా ఈ కొండ మొత్తము, ఈ గుట్ట మొత్తము కూడా, ఈ కొండ మొత్తము కూడా శివలింగ ఆకారంతో ప్రాణివాటము, పిండము, బాణము ఏదైతే శివలింగం ఉన్నదో పూర్తిగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుంచి ఎక్కడ నుంచి చూసినా ఈ క్షేత్రం లింగాకారంలో ఉంది. కాబట్టి ఈ క్షేత్రానికి మహాదేవుడు అనే గొప్ప నామధేయం అనేది రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఈ కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం కానీ, మరియు గురు పౌర్ణమి కార్యక్రమం కానీ, మరియు మాఘ పౌర్ణమి రోజు శివపార్వతుల కళ్యాణం రథోత్సవ కార్యక్రమం కానీ, మరియు పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కానీ, గురు పౌర్ణమి కార్యక్రమం కానీ, ఇక్కడ ప్రతి సోమవారము ఉదయం 10 నుంచి 11 గంటల వరకు సత్సంగ కార్యక్రమము, మరియు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా సత్సంగం భక్తులే. ఇక్కడ ప్రతి వారం కూడా వచ్చేవాళ్ళు వీరు. సో మీ తర్వాత ఇక్కడ లింగాలకు ఉన్న ప్రత్యేకత చెప్పండి. అంటే మనం ఏ శివాలయంకి వెళ్ళినా కానీ అక్కడ 1 మాత్రం 2 మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే 108 లింగాలు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏంటి? అదే, అందుకోసమే అందరి దేవుళ్ళకు దేవుడు మహాదేవుడు అంటున్నాం కదా. ఈ క్షేత్రమే లింగాకారంలో ఉంది కాబట్టి దూరం నుంచి చూసినా ఈ క్షేత్రం లింగం లాగానే కనిపిస్తుంది. దగ్గరికి వచ్చి చూస్తే కూడా భక్తులకు అన్ని ఎక్కడ చూసినా లింగాలు కనిపించాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఒకరోజు ఇక్కడ స్వామీజీ ఉండే భీమానంద మహారాజ్ అని, ఆయన కూడా और భీంబాయి మాతాజీ అని ఉండే ఆ అమ్మవారు ఇక్కడనే కూడా సేవ చేస్తూ ఉండిపోవడం జరిగింది. అదేవిధంగా భీమానంద మహారాజ్ గారు కూడా సేవ చేస్తూ ఉండడం జరిగింది. అయితే ఒకరోజు మాకు పూజ చేస్తున్న సమయం లోపల అది ఒక భావన రావడం జరిగింది. అక్కడ జ్యోతిర్లింగాలు, ఇక్కడ 108 లింగాలు అనేది ప్రతిష్ఠ చేయాలనే భావన వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి అంటే కింద ఈ లింగం లోపల కింద మొత్తము 1,000 లింగాలు ఉంటాయి, మీద ఈ శివలింగము. ఈ లింగాన్ని ఎవరు దర్శనం చేసుకుంటే కోటి లింగాలను దర్శించిన పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి కోటిలింగేశ్వర స్వామి और 108 శతలింగాలు అంటే 108 లింగాలు, అక్కడ 12 జ్యోతిర్లింగాలని 12 జ్యోతిర్లింగాలు అనేది ఉన్నాయి. మరియు ఈ క్షేత్రం మొత్తం లింగాకారంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ప్రతి పౌర్ణమి జరుగుతుంది. ఎప్పుడైతే శివలింగం ఉన్నదో ఆ లింగం చుట్టూ ప్రదక్షిణ చేయడంతో అరుణాచలంలో తిరుగుతే ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తే ఏం ఫలితం వస్తుందో అదే విధమైనటువంటి ఫలితము ఈ శివలింగము, ఈ కొండనే ఒక లింగాకారంలో ఉంది. కాబట్టి ఈ లింగము చుట్టూ ప్రదక్షిణ చేయాలని గిరి ప్రదక్షిణ అనేది ఉంది. అయితే కోటి పుణ్యార్జితై పుణ్యే శివభక్తి ప్రజాయతే, కోటి జన్మాల పుణ్యం ఉంటేనే ఈ గిరి ప్రదక్షిణ కానీ, ఈ శివుని యొక్క దర్శన భాగ్యం కానీ, భక్తి కానీ లభిస్తుంది. కాబట్టి అలాంటి మహాద్భాగ్యం ఎప్పుడైతే గిరి ప్రదక్షిణ చేశాడో ఆయన సంపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొందుతాడు. కాబట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీపోత్సవ కార్యక్రమం
ఈ జ్యోతి అనేది ఏదైతే అంటున్నామో చీకటిని తొలగిస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకునే భావన కోసం, అర్థం కోసం ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వేద పాఠశాల అనేది ఇక్కడ ఉన్నది. ఉచిత వేద పాఠశాల, ఎలాంటి డబ్బు అనేది తీసుకోకుండా వారికి భోజనం, ప్రసాదం కానీ విద్య కానీ ఇక్కడ ఉచితంగా ఉంటుంది. అలాంటి సనాతన హిందూ ధర్మం, మన ధర్మ రక్షణ అనేది మనకు జరగాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శివరాత్రి రోజు కూడా చాలా పెద్ద ఎత్తున భక్తజనులు రావడం జరుగుతుంది. మంచి పెద్ద ఎత్తున మహారుద్రాభిషేకం కానీ, లింగార్చన కానీ, అలాంటి రాత్రి 12 గంటల సమయంలో కూడా మహాలింగార్చన, మహారుద్రాభిషేక కార్యక్రమాలు కానీ శివరాత్రి రోజు జరుగుతాయి. ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా భక్తజనులు కూడా చాలామంది వస్తుంటారు. వారి వారి మనోవాంఛ నెరవేరుతుంది. భగవంతుని ఆశీర్వాదం కూడా వాళ్ళకు అందుతుంది. అన్ని విధాల భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని అందరికీ జై మహాదేవ్. అలాగే మీ వేద పాఠశాలలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులతో కొన్ని వేదాలు మాకు చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాం. చదివిద్దాం కొన్ని మర్చిదునుగా. ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి నేర్చుకున్న వేదాలు అందరు చెప్తారు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నాదిభిస్సేదసాదనం. ఓం భూః మహాగణపతిమావాహయామి. ఓం భువః మహాగణపతిమావాహయామి. ఓం శువః మహాగణపతిమావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణపతిమావాహయామి. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమ భవోద్భవాయ నమః. మధేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమో బలాయ నమః బలప్రమదనాయ నమో సర్వభూతదమనాయ మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి